అసలు యుద్ధం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి మొదలవుతుంది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం, జనసేనకు వైరల్ చేస్తున్న అంశం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పర్యటనకి ఈరోజు శ్రీకారం చుట్టారు. సో ఈయన సపోర్ట్ తీసుకుండేది వర్మకి ఎక్కడైనా చిన్న అసహనం కానీ, ఆయన ఇబ్బంది పెట్టే విధంగా కానీ అక్కడ ఏం జరిగినా ఆయన మళ్ళీ వేరే కుంపటి పెడతాడు అని చెప్పి మరొక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఇక ముద్రగడ పద్మనాభ గారు అవనివ్వండి, వంగా గీత గారు అవనివ్వండి, ఒక కోర్ టీం అంతా కూడా అక్కడ బలిష్టంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేసిందట. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఏ అంశాల మీద ఆయన ప్రస్తావించే ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం. నేను ఎట్లా ఊహించగలను, కానీ అది ఇష్యూ కాదు. ఆయన ఎట్లా ఏది ప్రస్తావిస్తాడు అని ఊహించడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, చూసారు సార్, కాంట్రవర్సీ మాట్లాడేది. దీన్ని కంప్లీట్గా వాళ్ళు కౌంటర్ వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆవేశపూరితంగా మాట్లాడితే పర్యవసానాలు ఏముంటుంది? ఆ రాజకీయాల్లో ఆవేశపూరితంగా మాట్లాడకపోతే శాంతంగా ప్రశాంతంగా గౌతమ బుద్ధుల్లో ముచ్చట పెట్టుకుంటున్నా, కానీ అది సమస్య కాదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ సర్వశక్తులు పండుతుంది, అందులో అనుమానం లేదు. సో కానీ పిఠాపురంలో ఓడించడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడానికి మీరు అన్నట్లు ముద్రగడ ఫ్యాక్టర్ను ఉపయోగించుకుంటారు. అంటే కాపు ఓటు చీల్చాలి అని, తర్వాత పొత్తుల్లో ఉండేటువంటి పదనిసల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇప్పుడు అందుకే వర్మ ఫ్యాక్టర్ వస్తున్నది. ఆయన ముందు వ్యతిరేకించారు, తర్వాత పవన్ కళ్యాణ్ అయితే నాకు అభ్యంతరం లేదన్నాడు. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లతో గెలిపించుకుంటాను అన్నాడు. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వచ్చాయి. అందువల్ల అలియన్స్ను డిస్టర్బ్ చేయాలని ఆలోచిస్తారు. అలాగే మా కాపు ఫ్యాక్టర్ని కూడా ఇప్పుడు ఇంకో చర్చ కూడా నడుస్తుంది. అసలు బీజేపీ ఎవరికి కాపులకు ఇవ్వలేదు అని. సో మా బీజేపీ కంప్లీట్గా కాపుల్ని వదిలేసింది. తన 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లలో కాపే లేడు అని. అంటే జనసేన నుంచి ఇచ్చారు కదా 9 మందికి, సరిపోతుందనే భావనలో బీజేపీ ఉందా అనేటువంటి క్వశ్చన్లు వస్తుంది. సో వీరాజు లాంటి వాళ్ళకి ఇవ్వలేదని. కానీ బీజేపీ మొదటి నుంచి కూడా కాపు సెంటర్డ్ పాలిటిక్స్ నడుపుదామనే ప్రయత్నం చేసింది. కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షులు చేశారు, సోమవీర్రాజును రాష్ట్ర అధ్యక్షులు చేశారు. సో ఈ కాపు కార్డు వాడదామని బీజేపీ ప్రయత్నించింది. ఈవెన్ ముద్రగడ వస్తే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రొజెక్ట్ చేయాలి అలయన్స్ లేకపోతే అనేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. సో ముద్రగడ కూడా మీరు 175 సీట్లకు పోటీ చేస్తానంటే వస్తాను, టీడీపీతో అలయన్స్ ఉంటే రాను అని ఆయన పెట్టాడని కూడా వచ్చాయి. అవన్నీ అయ్యాకనే ముద్రగడ తర్వాత వైసీపీలో చేరాడు. అందువల్ల కాపు ఓటు అటువైపు పోకుండా, కూటమికి పోకుండా, కాపులకు రిప్రజెంట్ కాదు ఈ కూటమి, చూడు బీజేపీ కాపులకు వచ్చింది, ఇవన్నీ కూడా వైసీపీ అస్త్రాలు ప్రయోగిస్తూనే ఉంటాయి కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ను ఆయన సీట్లో టైట్ చేస్తే రాష్ట్రమంతా పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ఎదుర్కోవచ్చని. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి జనాదరణ అందరికీ తెలుసు. అవన్నీ ఓట్లుగా ఎంత ట్రాన్స్ఫర్ అవుతాయి, ట్రాన్స్ఫర్ కావాలి క్వశ్చన్ ఉన్నప్పటికీ కూడా ఇది వెరీ బిగ్ క్రౌడ్ పుల్లర్, అందులో అనుమానాలు. ట్రూ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులు ఉంటాయి మనకు. వాళ్ళు ఒక్కరు పోతే 10 మందికి రాకపోయినా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలు ఉంటారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ ట్రూ స్టార్ క్యాంపెయినర్, అందులో ఎవరికైతే అనుమానం లేదు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ను అక్కడ టైప్ చేయాలి అనేటువంటి ప్రయత్నం వైసీపీ మొదలు పెడుతుంది. దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ అక్కడే కేంద్రీకరించి 3 రోజులు, మొదటి 3 రోజులు అక్కడే ప్రచారం చేయడం ద్వారా తాను రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ పిఠాపురంకు అందుబాటులో ఉంటాను అనే ఒక మెసేజ్ కూడా పంపిస్తాడు. సో అందువల్ల ఇక టీడీపీ జనసేనల మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ పవన్ కళ్యాణ్కు టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ కానంత సీరియస్గా ఉంటుందా అనేది అనుమానమే యాజ్ ఆఫ్ నౌ. అందుకంటే రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేను, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే టీడీపీ జనసేన మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ ఇబ్బంది ఉండదనే నా నమ్మకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పట్ల తెలుగుదేశం శ్రేణులు, ఇప్పుడు వర్మకు సీట్ రాకపోతే వర్మలో కొంత హార్డ్ బాండ్ ఉండొచ్చు, తర్వాత ఆయన అకామిడేట్ అయినాక ఆయన కొద్దిగా శాంతించవచ్చు, అది ఇండివిజువల్ ప్రాబ్లం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం వల్ల తను సీట్ కోల్పోయాడు కనుక. కానీ ఎవరేజ్ టీడీపీ ఓటరు, టీడీపీ శ్రేణిలో పవన్ కళ్యాణ్ పట్ల గౌరవం ఉంది. ఎందుకంటే చాలా క్లిష్టమైన సమయంలో తెలుగుదేశానికి అండగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. అందరూ ఇప్పటికీ మనకు మర్చిపోం, రాజమండ్రి సెంట్రల్ జైలు లెఫ్ట్ ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్ ఉండగా పవన్ కళ్యాణ్ సెంటర్లో ఉండి విలేకరులతో మాట్లాడిన విజువల్స్ మనకు తెలుసు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో నాయకోవిధులతో చర్చిస్తూ లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలో చాలా రోజులు
సో అప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద ఉన్నాడు. పవన్ కళ్యాణ్ జనంలో అండగా ఉన్నాడు కదా. అందువల్ల ఆ గ్రాటిట్యూడ్ తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. రెండవది పవన్ కళ్యాణ్ జనసేన మద్దతే ఉండకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయిలో ఎదుర్కోగలిగే వాళ్ళం కాదు అన్నది కూడా టీడీపీకి తెలుసు. ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మీ గ్రామానికి దొంగ వస్తే అందరు కలుస్తానని చెప్పి. సో అందువల్ల టీడీపీ శ్రేణులకు స్పష్టత ఉంది. అంటే వైసీపీని నేరుగా ఎదుర్కొంటే ఈ స్థాయిలో పోటీ ఇచ్చే వాళ్ళే కాదు. అందువల్ల రేపు తెలుగుదేశం పార్టీ గెలవాలన్నా జనసేన పొత్తు కలవడమే కీలకమవుతుంది. సో అందువల్ల దే కెనాట్ ఇగ్నోర్ పవన్ కళ్యాణ్. అందువల్ల పవన్ కళ్యాణ్ విజయానికి టీడీపీ శ్రేణులు కూడా ఓలాటంగానే చేస్తాయని, ఎవరైనా వ్యక్తిగత కారణాల రీత్యా చేయకపోతే దట్ ఇస్ డిఫరెంట్ కేస్, అది వ్యక్తిగతమే తప్ప తెలుగుదేశం పార్టీగా ఉన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేస్తారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో రాకుండా చూడాలన్నది జగన్ లక్ష్యం ఉంటుంది ఆటోమేటిక్గా. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్లే టైట్ అయితే టీడీపీ జనసేన అలియన్స్లో కూడా అనుమానాలు మొదలవుతాయి. చూడు మా పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ వాళ్ళు సహకరిస్తలేరు అని. సో అది కూడా వైసీపీ వ్యూహం ఉంటుంది. అందువల్ల ఎన్నికలు వచ్చినప్పుడు తమ బలాన్ని స్ట్రెంథెన్ చేయడమే కాకుండా ఎదుటివారి బలాన్ని ఎలా తగ్గించాలి అనే ప్రయత్నం నిరంతరం జరుగుతుంది కదా. సార్, పవన్ కళ్యాణ్ గారిలో ఆ రాజకీయ పరిణితి వచ్చిందంటారా? రాజకీయ పరిణితికి మెజర్మెంట్ ఏంటి? కాదు సార్, ఇప్పుడు వరకు కూడా 5 కిలోల రాజకీయ పరిమితి అంటే సినిమాల్లో వ్యూహాలు సక్సెస్ రేట్ సాధించుకోవడం, ఏ రకంగా సక్సెస్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ రాజకీయ పరిణతి లేదు, సక్సెస్ అయిన వాళ్ళకి రాజకీయ పరిణతి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నాకు 12,000 ఓట్లు వచ్చాయి మల్కాజ్గిరిలో, నాకు రాజకీయ పరిణతి లేదని చెప్పగలరా? నాకు 12,000 వచ్చాయి ఎంపీగా పోటీ చేస్తే. సో మల్లారెడ్డికి మైనంపల్లికి 5 లక్షల పైన వచ్చాయి. నాకన్నా చాలా అద్భుతమైన రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కాదని నేను అనగలనా? ఓటింగ్ క్రైటీరియా అయితే. సో అందువల్ల ఎప్పుడు కూడా ఎన్నికల్లో గెలవడము ఓడడం అనేది రాజకీయ పరిణతికి ప్రాతిపదిక కాదు. సో అది ఆ రకంగా మన కంక్లూజన్కు వచ్చి ఎవరు ఇవన్నీ మన జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్ తప్ప రాజకీయ పరిమితికి ఒక ఐక్యూ టెస్ట్ అయితే లేదు కదా. మనకి ఐక్యూ టెస్ట్ పెట్టి లేదా నీట్ ఎగ్జామ్ రాసి రాజకీయ పరిమితి లేదు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది రకరకాల సందర్భాల్లో చంద్రబాబు నాయుడు రాజకీయ పరిమితి లేదని అనగలమా? 23 సీట్లకే పరిమితమయ్యాడు కదా. నువ్వు బీజేపీకి ఒక దశలో 2 సీట్లు వచ్చాయి కదా, అంటే బీజేపీ నేతలకు పరిణతి లేదని కంక్లూజన్ కద్దామా? అందువల్ల ఎన్నికల ఫలితాలను బట్టి రాజకీయ పరిణతిని ఎప్పుడూ అంచనా వేయకూడదు. సో రాజకీయ పరిణతికి ఆన్సర్ కూడా లేదు కదా. సో ఇవన్నీ ప్రత్యర్థులు మాట్లాడుతుంటారు. బట్ డెఫినెట్గా గతంతో పోలిస్తే అది మాత్రం చెప్పగలను. 2019తో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ మచ్ సీరియస్ ప్లేయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, అందులో అనుమానమే లేదు. సో నా అంచనా ఈసారి అసెంబ్లీలో కూడా బహుశా పవన్ కళ్యాణ్ ప్రవేశిస్తాడు, అన్లెస్ సంథింగ్ డ్రాస్టిక్ హ్యాపెన్స్. తర్వాత జనసేనకు కొంత రిప్రజెంటేషన్ అయితే వస్తుంది. సో ఈజ్ గోయింగ్ టు బి ఏ బిగ్గర్ పొలిటికల్ ప్లేయర్. ఇప్పుడు ఈ లాస్ట్ 5 ఇయర్స్లో 2019 రన్అప్ టు 2019 ఎలక్షన్స్తో పోలిస్తే, ఎందుకంటే ఈ పాలిటిక్స్కి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు, ఎక్కువ జనంలో ఉంటున్నారు, పబ్లిక్ ఇష్యూస్ తీసుకుంటున్నారు, పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారన్నమాట నిజం. ఇక అల్టిమేట్గా సీట్లు వస్తాయా రావా అనేది అనేక ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి.